చాలా చాలా సూపర్ గా తీశారు. ఆ మూవీ మన అందరినీ ఎంతో ఆకట్టుకుంది. మరి ఇవాళ ఆయన నేతృత్వంలో సెకండ్ మూవీ పాంచాలి పంచభద్రిక అని చెప్పిన లెస్ లాజిక్ మోర్ మ్యాజిక్ ఇదే. మా డైరెక్టర్ గంగా సప్తశిఖరకి, మా రేష్మ అని చెప్పి రేష్మ ఒక ఉంటుంది, ఆమె పెద్ద ఆర్టిస్ట్, ఆమె థ్యాంక్ యూ. మా మ్యూజిక్ డైరెక్టర్ మహేష్ పి శెట్టి థ్యాంక్ యూ. మా కెమెరామెన్ రెడ్డికి థ్యాంక్ యూ. మా మేకప్ మ్యాన్ రమేష్ థ్యాంక్ యూ. ఆల్ టీమ్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టం. మా కో ఆర్టిస్టులు అండి, రోల్గిడా గారు సమయానికి బాగా కోఆపరేట్ చేసి ఈరోజు వచ్చారు. జమినీ సురేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అయితే వాళ్ళ ఇంటికే పిలిపించారండి. మా 30 years పృథ్వీ, నేను డబ్బింగ్ చెప్తుంటే అంత దూరం నుంచి వచ్చారు నా దగ్గరికి. సో పథకం రూపాలక్ష్మి గారికి, సో అందరికీ అండి, లైక్ మన శ్రీకాంత్ అయ్యంగారు వచ్చని, మా గడ్డం నవీన్ జబర్దస్త్ అయితే పేరున అండి అందరికి థ్యాంక్ యూ సో మచ్ మీ కోఆపరేషన్. సో తొందరలో మనం ఫ్రీ రిలీజ్ కలుద్దాం. వీఆర్ ట్రైంగ్ టు బి దేర్. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్, స్టార్టింగ్ ఫ్రమ్ గంగా సప్తశేఖర్ గారు. హీ వాజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే పేరుకు మేము ప్రొడక్షనే కానీ ఆయనే ప్రొడక్షన్, ఆయనే డైరెక్షన్ అన్ని ఆయనే చేశారు. సో దాట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఇస్ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఆల్సో డైరెక్టర్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మీ బర్త్డేకి మేము ఇచ్చే గిఫ్ట్ ఈ పోస్టర్ రిలీజ్ చేసాము. ఓకే, సో డైరెక్టర్ గారికి, అసిస్టెంట్ రేష్మా గారికి, అందరికి యాక్టర్స్, నాకు రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీకాంత్ అయ్యన్ గారు, పృథ్వీ గారు, అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు. బాగా వచ్చింది మూవీ, ఎక్సలెంట్ అవుట్పుట్ వచ్చింది. ఎందుకంటే మేము చూసాము ఆల్రెడీ స్క్రీన్స్ మీద. సో చాలా క్వాలిటీ బాగుంది, అన్ని మంచి మంచి కెమెరాస్ వాడాము. సో ఓవరాల్ కామెడీ అయితే మేము సెట్ లో అలా నవ్వుకొని అలాగా పట్టులో నొప్పొచ్చేసేది. సో వెరీ వెరీ గుడ్ స్క్రిప్ట్ అండ్ వెరీ వెరీ గుడ్ డైలాగ్స్. సో డెఫినెట్లీ సినిమా అయితే బాగా హిట్ అవుతుందని నాకు మంచి పాజిటివ్ వైబ్ ముందు నుంచే వస్తా ఉంది. సో ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది అది, ఇంకా మీ అందరినీ చూడగానే అది ఇంకా ఇంకొంచెం రెట్టింపు అయింది. సో మూవీ గ్యారంటీగా సక్సెస్ అవుతుందని నేను స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సక్సెస్ మీట్ లో ఆ డైలాగ్ చెప్తాను మళ్ళీ నేను. ఓకే, వెంకట్ దగ్గరెడ్డి ఇందాక జేకే అన్నట్టు కళలో అందరూ అంటారు, ఇక్కడ మీరు ఉన్న 90% పీపుల్ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ ద మూవీ. ఏదో ఒక లోపల ఆ ఇచ్చ అనేది ఒకటి ఉంటుంది. కాకపోతే అందరికీ ధైర్యం చాలదు, అవకాశం రాదు, టైం లేదు, అంటే భయం కూడా. ఇంకోటి యాక్టింగ్ లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి జనాల ముందు యాక్ట్ చేయడం, జనాల ముందు అంటే ఈ మాయ యాక్టింగ్ కాదు, అంటే స్టేజ్ మీద. ఇంకోటి కెమెరా ముందు యాక్ట్ చేయడం. అన్నిటికంటే కష్టం ఏంటంటే కెమెరా ముందు యాక్ట్ చేయడం కష్టం. ఎందుకంటే నువ్వు కెమెరా ఈజ్ యువర్ ఆడియన్స్ లాగా నువ్వు యూ హ్యావ్ టు మౌల్డ్ యువర్ సెల్ఫ్ ఫర్ యాక్ట్. జనాల ముందు యాక్ట్ చేయడం అనేది చాలా ఈజీ, ఎందుకంటే ఐ నో హౌ ఇట్ ఈస్. బికాజ్ ఎందుకంటే మనం యాక్ట్ చేస్తుంటే మనకి జనాల ఫేస్ ఫీలింగ్ తెలుస్తూ ఉంటాయి, కానీ కెమెరాకి ఫీలింగ్స్ ఉండవు, ఓన్లీ క్యాప్చరింగ్ ఉంటుంది. సో అది నాకెందుకు వెంకట్ మూవీ ఆఫ్టర్ మూవీ కొంచెం అది ఆ టెక్నిక్ ని ఆకలింపు చేసుకున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ మూవీలో నేనే తిట్టాను, ఎందుకంటే సినిమాలు చేస్తుంది పిచ్చానికి ఏదో సినిమాలో తెర మీద కనపడాలని ఓవర్ యాక్షన్. కాకపోతే ఎందుకంటే మనం కొంచెం స్ట్రైట్ గా మాట్లాడతాం ఏదైనా సరే. అంటే వెంకట పోను మనం ఏదో చూపిస్తాను. సో నేను దీంట్లో ఈయన డబ్బింగ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ చూశాను. సో ఇట్స్ గుడ్. ఇది ఆ డబ్బింగ్ దీంతో కదా. సో ఇట్స్ గుడ్. అండ్ ఇదే అంటుంది, యాక్టింగ్ చిన్న విషయం కాదండి. మీరు అనుకుంటారు పిచ్చోడు యాక్ట్ చేస్తున్నాడు, ఇది అనుకుంటారు డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాడు అనుకుంటారు. అది ప్యాషన్ తో పాటు ధైర్యం కావాలి. వెంకట్, కంగ్రాచులేషన్స్. ఐ హోప్ దిస్ మూవీ ఇస్ గోయింగ్ టు బి a big hit. పంచాలి పంచభద్రిక అదే వెరీ గుడ్ టైటిల్, మామూలు విషయం కాదండి. ఓకే, సో కొన్ని 100 సంవత్సరాల నుంచి నలుగుతున్న, 100 కాదు కొన్ని 50 సంవత్సరాల నుంచి నలుగుతున్న డైలాగ్ అది. ఓకే, సో దాన్ని కొంచెం గట్టిగా చేసామని అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. విల్ మీట్ అగైన్ ఆన్ ద సక్సెస్ పార్టీ. రిలీజ్ రోజు
లాక్కుంటే ఎంత మామూలుగా థ్యాంక్ యూ సో మచ్ గిరీష్ గారు.